చూడ్డానికేమో నీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తేనేమో పెద్ద మనిషిలా ఉన్నావు, మా అమ్మలాగా ఉండవు నువ్వు. కొద్దిగా బుద్ధి ఉండాలమ్మా. 25,000 రూపాయలు నువ్వు ఎందుకు వేసావు డబ్బులు? నీ డబ్బులు పోయినందుకు నాకు బాధే. ఎందుకంటే ఒక అనవసరం అనుకోకుండా పోతే ఇంకేమన్నా అనాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఒకసారి 2 స్క్రీన్ షాట్లు పెడతా చూడండి. ఈ నీలవేణి అనే ఆమె దగ్గర 25,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారంట, మన వీఆర్ఎస్ కాల్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పని. ఆయన నువ్వెట్లా కొట్టావమ్మా 25,000 రూపాయలు? నువ్వు చూడడానికి మా అమ్మలాగా ఉండవు. నువ్వు నాకు ఈ విధంగా కామెంట్లు పెట్టినావు. ఒకవేళ ఇన్ కేసు రేపు పొద్దున్న నేను కాదని చెప్తే నువ్వు అందరిలో సారీ చెప్తావా? చెప్పలేవు కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాలి, ఎవరికి ఇచ్చినాం ఏంటి అనేది. నీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఎందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఫ్రీగా అని చెప్పాడు కదా అని చెప్పి నువ్వు అడగాలి కదా. నువ్వు అడగకుండా నీ ఇష్టం వచ్చిన నువ్వు డబ్బులు కొట్టా అంటున్నావు. నువ్వు 25,000 కొట్టినట్టు మాకు నువ్వు స్క్రీన్ షాట్ పెట్టు, తర్వాత ఎవరితో ఫోన్లో మాట్లాడినావో స్క్రీన్ షాట్ పెట్టు. ఇవన్నీ పెడితే మేము కూడా మీకు హెల్ప్ చేయగలుగుతాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నీ కామెంట్లు పెడితే ఇప్పుడు మేము ఏదో మంచి చేయాలనుకుంటున్నాం, మంచి చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయాలనిపించదు. ఎందుకనంటే నీకు తెలియక కొట్టినావా లేకుంటే ఏందో తెలియదు. అయినా 25,000 రూపాయలు నువ్వు పే చేసేంత నీ స్టామినా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఫ్రీగా వచ్చే కుటుంబిషన్కి నువ్వు ఆశపడ్డావు నాకు అర్థం కాదు. ఇప్పుడు సరే అయిపోయింది. నువ్వు 25,000 రూపాయలు డబ్బులు కొట్టానప్పుడు నువ్వు అడగాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా. అయినా నా కొడుకులకు ఎవడో బుద్ధి లేని నా కొడుకు 25,000 రూపాయలు ఎట్లా కొట్టించుకున్నావు నీ దగ్గర? నువ్వు ఆ స్క్రీన్ షాట్ పెట్టు, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కామెంట్లు పెడుతున్నావు. ఇంకోటి ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఫోన్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టడం కాదు. మేము చాలా హెల్మెట్లు ఫ్రీగా వంచినాం. దాదాపు ఇప్పుడు నేను కుటుంబిషన్లు ఇచ్చినా కదా, వాళ్ళందరికీ ఒకసారి అడుగు కాల్ చేసి, వాళ్ళందరూ కామెంట్లు పెడుతున్నారు కదా, వాళ్ళందరిని అడుగు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నావా అని. దగ్గర ఒక 10,000 కామెంట్లు వచ్చినాయి. వాళ్ళలో ఎవరు పెట్టలేదే మరి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మా దగ్గర ఇది చేసుకున్నాడు అని చెప్పని. నువ్వు ఒక్కదాన్ని ఎట్లా పెడుతున్నావు? పోనీ నువ్వేమన్నా నువ్వు ఫ్రాడ్ అని నేను కాల్ చేసిన స్క్రీన్ షాట్ కూడా నేను పెడుతున్నా చూడు ఇక్కడ. నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సరే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తర్వాత నా నెంబర్ పెట్టాను, నువ్వు ఫోన్ ఎందుకు చేయట్లేదు? నేను ప్రతి ఒక్క వీడియోలో నా నెంబర్స్ ఉన్నాయి. మీరు ఆ నెంబర్ నుండి కాకుండా వేరే నెంబర్ వస్తే ఎందుకు అటెండ్ చేసి మాట్లాడుతున్నారు? సరే మాట్లాడారు, వీఆర్ఎస్ నుండి మాట్లాడుతున్నారంటే ఈ నెంబర్స్ కాదని అడగచ్చు కదా. అరే మీలాంటి వాళ్ళ వల్ల మాకు చేయాలన్న వాళ్ళకు కూడా మాకు చేయాలనిపించదమ్మా మీరు ఇట్లా చేస్తే. నువ్వు మరి కావాలని పెడుతున్నావా, వాంటెడ్లీ పెడుతున్నావా? నువ్వు ఒకవేళ ఇన్ కేసు నీ అకౌంట్లో 25,000 రూపాయల డబ్బులు నువ్వు వేసినప్పుడు నువ్వు నాకు స్క్రీన్ షాట్ పెట్టు. నువ్వు కామెంట్ పెట్టావే, ఆ కామెంట్లో పెట్టు స్క్రీన్ షాటు. కామెంట్లో పెట్టి నేను పలానా శివ వాళ్ళకి వేసాను అని చెప్పి చూపి ప్రూఫ్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కామెంట్ పెట్టావు. చూడ్డానికేమో నీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తేనేమో పెద్ద మనిషిలా ఉన్నావు, మా అమ్మలాగా ఉండవు నువ్వు. కొద్దిగా బుద్ధి ఉండాలమ్మా. 25,000 రూపాయలు నువ్వు ఎందుకు వేసావు డబ్బులు? నీ డబ్బులు పోయినందుకు నాకు బాధే. ఎందుకంటే ఒక అనవసరంగా అన్యాయంగా వేరే వాళ్ళకి డబ్బులు పోయినాయని చెప్పని. అదేదో నువ్వు క్లియర్గా నువ్వు మా వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇదేదో నువ్వు డబ్బులు వేయకుండా కామెంట్లు పెట్టచ్చు కదా. ఇట్లా మీరు ఫ్రీ అంటున్నారు, కామెంట్ మాకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారని. అమ్మ మీరు కూడా ఇంకోటి దయచేసి వినండి, ఎవరు కూడా మా వీఆర్ఎస్ నుండి కాల్ చేసి మీకు మిషన్ వచ్చింది డబ్బులు వేయండి అని ఎవరు అడగరు. ఆ విధంగా అడిగారంటే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకండి. ఇంకోటి మా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 2 నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్ల నుండి కాల్ వస్తేనే మీరు మాట్లాడండి. అది కూడా మీకు కాల్ వచ్చిందనంటే ఏమని వస్తుంది? మీకు మిషన్ వచ్చిందమ్మా వచ్చి తీసుకెళ్ళండి అని వస్తుంది తప్ప మీరు డబ్బులు కట్టండి, 5,000 కట్టండి, 6,000 కట్టండి, రూపాయి కట్టమని చెప్పి మేము అడగం. మీరు 25,000 30,000 ఎందుకు వేస్తున్నారు డబ్బులు? ఎవరేమన్నారు మిమ్మల్ని? మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసేది, మళ్ళీ మాకు కామెంట్లు పెట్టేది. బుద్ధి ఉండాలమ్మా కొద్దిగా. మేము ఏదో చేయాలి, మనుషులకు సేవ చేయాలని చెప్పి ఒక యాప్ లాంచ్ చేసాం. ఇంకొకరు ఏమంటారు, నువ్వు 150,000 రూపాయలు పెట్టి కారు కొంటున్నావు, నీకు 50,000 లాభం వస్తుంది, 60,000 లాభం వస్తుందని అంటే మీకు ఏం తెలుసు నాకు లాభం వస్తుందో నష్టం వస్తుందో? మేము ఎన్ని చేయాల్సి వస్తుంది ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే? ఒక యాప్ మెయింటైన్ చేయాలంటే ఒక చదువుకున్నోడు తెలుస్తుంది అవన్నీ. పిచ్చిగా ఫోన్లు ఉన్నాయని కామెంట్లు పెట్టడం కాదు. మీరు చూడండి ఒకసారి, నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. 4 కుటుంబిషన్లు ఫ్రీ ఇచ్చిన, హెల్మెట్లు దాదాపు 300 నుండి 400 ఫ్రీ ఇచ్చిన. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదమ్మా. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మా దగ్గర నుండి కాల్ చేసి మీకు డబ్బులు అడగ